హాయ్ అండి, నేను తెలుసు కదా మీ నిజాయితీ కాంతు. అయితే నేను ఉజ్జయిని అమ్మవారి దగ్గరికి రావడం జరిగింది. సో ఇక్కడ మెయిన్ మన ప్రధాన బోనము ఎప్పుడు తీస్తారు అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంది. సో నేను ఆ డౌట్ మీకు ఈరోజు క్లారిఫై చేయడానికి నేను ఇక్కడికి వచ్చినా అండి. సో నేను పంతులు గారిని ఆల్రెడీ అడిగితే వాళ్ళకు పాపం అర్చన ఉంది కదా, వాళ్ళకి అర్చన ఉంది, అలాగే వాళ్ళకి సమయం లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న కొంతమంది అధికారులు నేను తెలుసుకున్నా. సో మనం మెయిన్ ప్రధాన బోనం ఎప్పుడు అని చెప్పేసి నేను తెలుసుకున్నా. నేను కొన్ని రాసుకున్నా. సో నేను రాసుకున్న విధంగా నేను మీకు చెప్తా. అసలు బోనం పద్ధతి ఎట్లా ఉంటుంది, ఎప్పుడు తీస్తారు, మరి రంగం ఎప్పుడు, అలాగే భవిష్యవాణి అమ్మవారు ఎప్పుడు చెప్తారు, నేను మొత్తం రాసుకున్నా. సో నేను మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ బోనాలు చూసుకుంటే 2వ తారీఖు అండి, ఆగస్టు 2వ తారీఖు బోనాలు చాలా అవుతాయి. సో మబ్బుల 3 గంటల నుంచి బోనాలు నైట్ 12 గంటల దాకా తీయచ్చు అని చెప్పేసి వీళ్ళు అధికారులు చెప్పారు. అయితే 2వ తారీఖు బోనాలు ఉన్నాయి. 3వ తారీఖు భవిష్యవాణి అమ్మవారు ఇక్కడ మన ఫ్రంట్ లో నిలబడి భవిష్యవాణి చెప్పడం జరుగుతుంది. భవిష్యవాణి సమయం వచ్చేసి 11 గంటల నుంచి 12 గంటల వరకు భవిష్యవాణి చెప్తారని చెప్పారు ఇక్కడ అధికారులు. అలాగే చాలా చక్కగా స్పందించారు, మనకి ప్రతి ఒక్క డౌట్ కూడా క్లారిటీగా చెప్పారు. అలాగే నేను రాసుకోవడం కూడా జరిగింది, అందుకే నేను మొత్తం పెన్నుతో పేపర్లో రాసుకున్నా. అయితే కొన్ని సందేహాలు అడుగుదామని చెప్పేసి, నేను పంతులు గారిని అడుగుదామని చెప్పేసి నేను కొన్ని సందేహాలు రాసుకున్నా. అవి ఏం సందేహాలు నేను ఒకసారి మీకు చెప్తా చూడండి. కానీ మనకి పంతులు గారు అవైలబుల్ గా లేరు కాబట్టి ఈ సందేహాలు నేను అడగలేకపోయినా, ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. సో ఒక్కసారి నేను అవి 5 క్వశ్చన్లు ఏమేమి రాసుకున్నానో నేను మీకు చెప్తా, ఒకసారి చూడండి. మన ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు ఏ తారీఖు స్టార్ట్ అవుతాయి అని అడిగాను. అధికారులు సమాధానం చెప్పారు, అది కూడా నేను మీకు చెప్పిన ఆల్రెడీ. 2వ క్వశ్చన్ చూసుకుంటే, మన ఉజ్జయిని అమ్మవారికి ఎటువంటి నైవేద్యం సమర్పించాలి, ఇది సాక్షాత్తు మన పంతులు గారు చెప్తుండే, కానీ మనకు పంతులు గారు ఇక్కడ ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు, ఏమనుకోవద్దు దయచేసి. నేను మళ్ళీ ప్రయత్నం చేస్తాను మీకోసం, నెక్స్ట్ వీడియోలో వారితో మాట్లాడిపించే ప్రయత్నం చేస్తా, ఓకే. ఇంకోటి చూసుకుంటే, అమ్మవారికి బోనం ఎన్ని గంటలకు సమర్పించాలి అని అడిగితే ఇక్కడ ఒక పంతులు గారు కూడా చక్కగా సమాధానం చెప్పారు. ఎప్పటి నుంచి అంటే మబ్బుల 3 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు ఎప్పుడైనా మనం సమర్పించాలి అని చెప్పేసి చెప్పారు. 2వ తారీఖు నుంచి 2వ తారీఖు సమర్పించాలని చెప్పారు, ఓకే. ఇంకొకటి, అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత ఏమైనా నియమాలు పాటించాలా, ఎన్ని రోజులు పాటించాలి, అవి ఏమిటి అని చెప్పేసి అడుగుదామని అనుకున్నా, కానీ రాసుకున్నా. సో అది కూడా నేను అడుగుతాను నెక్స్ట్ వీడియోలో. కొంతమంది బోనం తీస్తారని మొక్కుతారు కదా, మరి వారు కేవలం బోనం మాత్రమే తీయాలా, లేకపోతే ఓడి బియ్యం అలాగే చీర కూడా సమర్పించాలా అని చెప్పేసి ఈ డౌట్ కూడా నాకుండే. సో పర్లేదు, నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను పంతులు గారిని అడుగుదామని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో మీరు ఈ కామెంట్ చేసి ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేస్తే, మీరు నాకు సపోర్ట్ చేయడం వల్ల నాకు ఒక ఉత్తేజం, అంటే పంతులు గారిని ఖచ్చితంగా అడగాలి, ఎందుకంటే మన ప్రజల కోసం ఖచ్చితంగా అడగాలని చెప్పేసి నాకు కూడా కొంచెం కోరిక పుడుతుంది. సో మీరు ఈ వీడియోని లైక్ చేసి ఒక 10 మందికి షేర్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. భవిష్యవాణి 3వ తారీఖు 11 గంటల నుంచి 12 గంటల వరకు, ఓకేనా. బోనాలు 2వ తారీఖు ఆగస్టులో ఉన్నాయి, ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి నాకు దయచేసి, ఓకే, రైట్.